ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. కిషన్ రెడ్డి ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి. ఎందుకు కిషన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటున్నారు? ఆయన జనంలో మంచి పనులు చేస్తున్నాడు, మంచి గుడ్ విల్ ఉంది. దానివల్ల జనానికి అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు రెస్పాన్స్ అవుతుంటాడు సమస్యల మీద, జన సమస్యల మీద. అందువల్ల కంపల్సరీ వస్తాడు. సికింద్రాబాద్ ఇవన్నీ డెవలప్ అవడానికి కిషన్ రెడ్డి మెయిన్ రీజన్ అని. మెట్రో అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ హైవేస్ ఇవన్నీ బాగానే వచ్చాయి. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? కిషన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి. ఎప్పుడు ఆయన మీటింగ్స్ చూసినా పాజిటివ్ గానే ఉంటాయి. ఎప్పుడైనా రాష్ట్రానికి ఏదైనా తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మోడీనే కావాలి. మోడీనే. నరేంద్ర మోడీ ఎట్లయినా మళ్ళీ ప్రధానమంత్రి కాబోతుంది. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది మీకు? కిషన్ రెడ్డి అంటే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి వస్తారు. ఎందుకలా? ఆయన ఎందుకు వస్తారు అనుకుంటారు మీరు? ఆయనే ఎందుకు వస్తారు అనుకుంటారు? పని చేశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు పని చేశారు, దానివల్ల వస్తారు. మరి వాళ్ళు సికింద్రాబాద్ నుంచి పద్మారావు టఫ్ క్యాండిడేట్ ఉంది కిషన్ రెడ్డికి, కానీ 90% కిషన్ రెడ్డి 90%. ఓకే, కిషన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి? ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? మంచి ఆయన, చాలా మంచి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? ఓకే, కిషన్ రెడ్డి ఎంపీగా ఏమైనా అభివృద్ధి చేశారా? ముందు కూడా కిషన్ రెడ్డి గారే వచ్చారు కదా, ఏమైనా చేశారా? చేశాను కాబట్టి ఆయననే వస్తాడు ఇప్పుడు. మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మోడీయే కావాలి. మోడీ కావాలి. ఎందుకని? మంచి పని చేస్తారు వాళ్ళు, బీజేపీ, అందు గురించి వాళ్ళే రావాలి. మీ ఓటు ఎవరికి? మా బీజేపీకి. బీజేపీకే వేస్తారు. సరే, కిషన్ రెడ్డి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వచ్చారు చాలా సార్లు వస్తారు. మా వారిస్గూడలో ఉంటాయి, వారిస్గూడకి వస్తారు ఆయన. ఓకే, ఆయన కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మాకు ఏం పరిస్థితి ఉంది అది అడుగుతాం మేము, నాకు ఏం కావాలి అది అడుగుతాం. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? కిషన్ రెడ్డి అంటే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ పరిపాలన మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ ఆయన్నే ఎన్నుకోవాలి, దాన్ని బట్టి వస్తాడు కిషన్ రెడ్డి. బీజేపీ సెంటర్లో గెలవాలి కంపల్సరీ. రామ్ జన్మభూమి కట్టారు కాబట్టి రామ్ లీలా వాళ్ళ పేరు మీద కంపల్సరీ నరేంద్ర మోడీ గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? కిషన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, అన్నిటిలో డెవలప్మెంట్ చేశారు, ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేస్తారని గెలిపించాలి. ఓకే, మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తారమ్మా, కొంచెం చేస్తూ ఉంటే అన్ని నెరవేరుస్తారు. ఎప్పటికీ ఏమైపోతుంది, చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ కి ఎలాంటి అభివృద్ధి చేశారు? కొన్ని రైల్ స్టేషన్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, బస్సు లెవెల్లో ఉన్నాయి, అట్లా అన్ని సమస్యలను పరిష్కరిస్తూ చేస్తాడు. కిషన్ రెడ్డి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? వచ్చాడు మొన్న కూడా వచ్చాడు, మొన్న మా ఇంటి దగ్గర వచ్చాడు. అట్లా. సరే, మరి ఫైనల్ గా అయితే మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? బీజేపీ. మరి మోడీ కావాలనుకుంటున్నారా, రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? మోడీ కావాలి. ఫైనల్ గా మీ ఓట్ అయితే కిషన్ రెడ్డి, బీజేపీ. జై శ్రీరామ్, జై. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీజేపీ గెలుస్తామా, కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు బీజేపీ కిషన్ రెడ్డి అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అంటే మోడీ దేశాన్ని రక్షిస్తాడు అన్నట్టు మా ఒపీనియన్ లా. చాలా డెవలప్మెంట్ చేసిండు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసిండు. ఇంకోటి దేశానికి మన దేశం ప్రపంచంలో పేరు తెచ్చిండు. ఆర్థికంగా 3వ ర్యాంకు తెస్తా అంటున్నాడు, 5వ ర్యాంకులు ఉన్నాం మనం. ఇంకోటి కిషన్ రెడ్డి కూడా మంచి మనిషి, ఇక్కడ చాలా పాత ఆయన బాగా పని చేస్తాడు అట్లా. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఇచ్చిన హామీలు కొంతవరకు నెరవేర్చిందంటే మొత్తం తెలియదు. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఆయన తీసుకొస్తూనే వచ్చింది కదా, ఇప్పుడు కొత్త స్టేషన్ అవుతుంది. అట్లా ఎలాంటి వ్యక్తి మంచి వ్యక్తి అమ్మా, ఆయన చాలా మంచి వ్యక్తి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన చాలా మంచి వ్యక్తి. ఈ దేశంలో 400 సీట్లు వస్తాయని కదా, అబ్కి బార్ 400 పార్ అన్నాడు కదా, దాని మీదనే ఉన్నారు స్ట్రాంగ్ గా. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ కి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే రోడ్లు కానీ సెంట్రల్ నుంచి ఏం ఫండ్ వస్తుందో ఆ ఫండ్ తెచ్చి చేసిండమ్మా. ఇంకోటి రైల్వే స్టేషన్ నాకు కనిపిస్తుంది,
డెవలప్ చేసిండు అన్నట్టు. ఫైనల్ గా మీరైతే బీజేపీ బీజేపీ రావాలి, మోడీ. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్ లో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అనుకునేది ఏందమ్మా, కిషన్ రెడ్డి కంపల్సరీ వస్తాడు, బీజేపీ గెలుస్తుంది. ఎందుకు బీజేపీ కిషన్ రెడ్డి గారే వస్తారని మీరు అనుకుంటారు? ఇక మళ్ళీ వేరే పార్టీ లేదు కదమ్మా, బీజేపీ మించిన పార్టీ లేదు. మోడీ వచ్చినాక ఎన్ని అద్భుతాలు జరిగినాయో కొంచెం మనస్ఫూర్తిగా చెప్తే అది కంపల్సరీ 100% బీజేపీయే వస్తుంది, కిషన్ రెడ్డి కూడా వస్తుంది. మరి కిషన్ రెడ్డి ఎప్పుడైనా ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చారా? కిషన్ రెడ్డి వచ్చిండు, ఎందుకు రాలేదు? మా ఏరియా కూడా వచ్చిండు, మా ఏరియా మోండా మార్కెట్. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అలాగుంటాయమ్మా, వాళ్ళ సిద్ధాంతాలు కానీ ఏమి కానీ కరెక్ట్ ఉంటాయి, వాళ్ళు చేసేది కొంచెం ఫ్రాంక్ ఉంటుంది. ఫైనల్ గా మీరైతే మీ ఓటు ఎవరికి? బీజేపీయే, ఇంకా అడిగేది అంత కథ అడిగినాక రామునికి సీత ఏమైనా అన్నది. కిషన్ రెడ్డి అంటారు. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుందని మీకు అనిపిస్తుంది? టఫ్ ఉంటుంది. ఎట్లయినా బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ ఎట్లయినా మళ్ళీ ప్రధానమంత్రి కాబోతుంది. కానీ దానివల్ల ఏంటంటే భవిష్యత్తు యూత్కి భవిష్యత్తు బాగుంటుంది బీజేపీ వస్తుందని. అంటే కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? మంచి వ్యక్తి, ఏ దానికి అన్ని దానికి పోకుండా బాగానే ఉంటాడు. అంటే మోడీ కావాలా లేదంటే రాహుల్ గాంధీ కావాలా? నరేంద్ర మోడీని చూస్తున్నారు మేడం, బీజేపీనే చూస్తారు. ఎందుకు నరేంద్ర మోదీ అనుకుంటున్నారు? ఆయన చేసే పనులు బాగున్నాయి, ఆయన చేసే అన్ని కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి. మీరైతే మీ ఓటు ఫైనల్ గా ఎవరికి అంటారు? ఎవరికి వేస్తారు? మేము బీజేపీకి వేస్తాం. కిషన్ రెడ్డి గారికి అంటారు. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? ఫ్యూ బ్యాక్ నుంచి సికింద్రాబాద్ ఎప్పుడు బీజేపీగా ఉంటుంది. మేబీ ఈసారి కూడా కిషన్ రెడ్డి రావచ్చు, ఎందుకంటే ఒక మన తెలంగాణ నుంచి కూడా ఒక మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. అఫ్ కోర్స్ సెంట్రల్ ఎలాగా బీజేపీ వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కానీ వేరే వేరే వ్యక్తులు అనేవి బీజేపీ తరఫున గెలిస్తే మనకు కూడా మళ్ళీ ఒక మంచి మనకి రావచ్చు. ఈసారి టూరిజం వచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈసారి కొంచెం పెద్దది, ఇక వేరే మినిస్టర్ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఇంకా ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? ఓకే, మృదు స్వభావి, బాగా హాష్గా ఏం మాట్లాడాడు, మంచిగా మాట్లాడతాడు. మేబీ ఏమైనా అవసరం ఉంటే తొందరగా రియాక్ట్ అవుతాడు. సో గుడ్. ఓకే, సికింద్రాబాద్ ఈ ఏరియాకు కిషన్ రెడ్డి బాగుంటాడు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ కి ఎలాంటి అభివృద్ధి చేశారు? సికింద్రాబాద్ మేబీ ఇక్కడ సెంట్రల్ యొక్క ప్రాజెక్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ అతను. ఈ మధ్య మెట్రో రావడం కానీ, కొత్త మెట్రో రావడానికి కానీ, ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? కిషన్ రెడ్డి సార్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు కిషన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటున్నారు? ఆయన జనంలో మంచి పనులు చేస్తున్నాడు, మంచి గుడ్ విల్ ఉంది, దానివల్ల జనానికి అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు రెస్పాన్స్ అవుతుంటాడు సమస్యల మీద, జన సమస్యల మీద, అందువల్ల కంపల్సరీ వస్తాడు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? గుడ్ విల్, గుడ్ పర్సన్. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా మరి? 90% అమలు చేస్తున్నారు. మోడీ కావాలనుకుంటున్నారా లేదంటే రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? మోడీనే కావాలనుకుంటున్నారు. ఎందుకు మోడీ కావాలనుకుంటున్నారు? మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పర్వాలేదు, కొద్దిగా కంటిన్యూగా డెవలప్మెంట్ పర్పస్ గా రన్నింగ్ చేస్తున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నాడు, దానివల్ల మోడీ మీదే మాకు మంచి అభిప్రాయం. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక ఎలాంటి అభివృద్ధి చేశారు సికింద్రాబాద్ కి? ఈ మెట్రో పనులు చేశాడు, డెవలప్మెంట్ చేశాడు, లోకల్ గా ఉన్న సమస్యలు తీర్చాడు, పర్వాలేదు, గుడ్ విల్. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ వచ్చారా ఎప్పుడైనా? వచ్చాడు, జనంలో కలిసి తిరుగుతుంటూనే ఉన్నాడు, అంత బ్యాడ్ ఏం కాదు. ఫైనల్ గా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. కిషన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిచే ఛాన్సెస్ కనిపిస్తాయి మీకు? ఆబ్వియస్లీ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అంటే బీజేపీ అంటున్నారు. బీజేపీలో కిషన్ రెడ్డి గెలుస్తారు. ఎందుకు కిషన్ రెడ్డి గారే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సెంట్రల్ నుంచి బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంతకుముందు కూడా గెలిచినాడు, బాగా మంచి పనులు చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అతనే వస్తాడు. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? ఎప్పుడు ఆయన మీటింగ్స్ చూసినా పాజిటివ్ గానే ఉంటాయి. ఎప్పుడైనా రాష్ట్రానికి ఏదైనా తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అతను గెలిచే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా మరి? ఖచ్చితంగా
ఆల్రెడీ సెంట్రల్ నుంచి చాలానే తెచ్చాడు. ఆ మెస్ ఇవన్నీ చాలానే రన్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక ఎలాంటి అభివృద్ధి చేశారు సికింద్రాబాద్ కి? ఇక సికింద్రాబాద్ ఇవన్నీ డెవలప్ అవడానికి కిషన్ రెడ్డి మెయిన్ రీజన్ అని. మెట్రో అండ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ హైవేస్ ఇవన్నీ బాగానే వచ్చాయి. నార్మల్ గా మోడీ రావాలనుకుంటున్నారా లేదంటే రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారా? మోడీనే, ఎందుకంటే చూసాం కదా లాస్ట్ 2 డికేట్స్ బాగానే చేశాడు. ఇప్పుడు కూడా మోడీ వస్తే అది 350 సీట్స్ ఎక్కువ గెలిస్తే కాన్స్టిట్యూషన్ లో కూడా ఏమన్నా చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మోడీ వస్తే బెటర్. కిషన్ రెడ్డి ఎప్పుడైనా సికింద్రాబాద్ వచ్చారా? వచ్చాడు. ప్రజలతో మాట్లాడారా? ఇచ్చిన హామీలన్నీ యా. నెరవేరుస్తా అన్నారా? యా వచ్చాడు. లాస్ట్ ఎలక్షన్స్ మీటింగ్స్ అప్పుడు కూడా చూశాను, వచ్చాడు. సరే, మరి మీరు ఫైనల్ గా మీ ఓటు ఎవరికైతే వేస్తున్నారు? యా బీజేపీ కిషన్ రెడ్డి.